హలో ఎవ్రీవన్. ఈరోజు స్వయంభూగా వెలిసిన జలనరసింహస్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాం. దీనినే కేవ్ టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ సుమారు హైదరాబాద్ నుండి 114 కిలోమీటర్ల దూరం బీదర్లో ఉంది. అక్కడికి చేరుకోవడానికి నిత్యం మనకి హైదరాబాద్ నుంచి బస్ సేవలు ఉంటాయి. మేము అయితే మా సొంత వాహనంలో చేరుకున్నాము. టెంపుల్ ఎంట్రీ ద్వారం నుండి లోపలి స్వామివారిని చేరుకోవడానికి మనకైతే ఈ మార్గం నీటి నుండనే ఉంటుంది. సుమారు 400 నుంచి 600 మీటర్ల వరకు మనకి గుడిలో నరసింహస్వామితో పాటుగా లింగ దర్శనం కూడా కలుగుతుంది. దీనికి మన స్థల పురాణం ఏం చెప్తుంది అంటే, పూర్వం నరసింహస్వామి హిరణ్యకశిపుని హతమార్చిన తర్వాత జలాసుని వధించారు. మహాశివుని పరమ భక్తుడైన జలాసురుడు తన చివరి శ్వాసలో నరసింహస్వామిని స్వయంభూగా వెలిసి అదే గృహలో ఉండమని వరం కోరుకుంటాడు. కోరికను మన్నించి అప్పటి నుంచి స్వామివారు అక్కడే స్వయంభూ అవతారంలో మనకి దర్శనం ఇస్తారు. జలాశయుడు నీళ్లుగా మారి స్వామి పాదాల వద్దనే మనకు కనిపిస్తారు. చాలామంది ఈ నీటికి హీలింగ్ పవర్స్ ఉన్నాయని నమ్ముతారు. ఈ గృహ గురించి మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ గృహ జలాసురుడు తన గోరు సహాయంతో మార్గం చేశారని, ఆ గుర్తులు ఈనాటికే మనకి ఇంకా కనిపిస్తూ ఉంటాయంట. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్